నమస్తే తెలుగు వన్ న్యూస్కి స్వాగతం. దక్షిణ భారతదేశంలో ఒక ఆందోళన నెలకొంది. తెలంగాణ అసెంబ్లీ ఇంకొక అడుగు ముందుకేసి తీర్మానం కూడా చేసింది. డీలిమిటేషన్ చేస్తే పార్లమెంట్ నియోజకవర్గాలు దక్షిణ భారతదేశంలో తగ్గుతాయి. మా స్వరం అక్కడ వినిపించే అవకాశం ఉండదు, లేదా మేము వెనకబడినటువంటి వాళ్ళం లేదా వెనక్కి నెట్టేయబడినటువంటి వాళ్ళంగా అయిపోతాం. మాతో ప్రమేయం లేకుండా మీరు ఏ చట్టాలైనా చేసుకుంటారు ఉత్తర భారతదేశం అనే ఒక ఎమోషనల్ అలజడి మొదలైపోయింది. ఇది నిజంగా ఈ డీలిమిటేషన్ జరిగితే దక్షిణ భారతదేశానికి అంత అన్యాయం జరుగుతుందా? ఎందుకు ఈ రాష్ట్రాలన్నీ ఇంత ఆందోళన చెందుతున్నాయి? రాష్ట్ర ప్రభుత్వాలు, ప్రతిపక్షాలు ప్రజల్ని కూడా అయోమయంలోకి నెట్టేస్తున్నాయి. తీర్మానాలు చేసేంత వరకు ఎందుకు వెళుతున్నాయి? చాలా సీరియస్ అంశం. ప్రజలందరిలో చర్చలో ఉందో లేదో తెలియదు, కానీ ఒకవేళ నిజంగానే అలాంటిది ఏదైనా జరిగితే అది ఎంతవరకు నష్టం? ఎందుకు కేంద్ర ప్రభుత్వం వీటన్నింటినీ పరిగణలోకి తీసుకోకుండా అలా ముందుకు వెళ్ళాలని అనుకుంటుంది ప్రస్తుతం ఉన్న బీజేపీ ప్రభుత్వం? ఈ అంశాల మీద ఒక చర్చ జరగాలి. ఆ చర్చలో ఓ కీలకమైనటువంటి వ్యక్తి ఇచ్చేటువంటి డేటా ఆధారంగా ప్రజల్లో చర్చ జరిగితే మంచిదన్న ఉద్దేశంతో ప్రముఖ సెఫాలజిస్ట్, సీనియర్ జర్నలిస్ట్, 2009 ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ నియోజకవర్గాల పునర్విభజనలో కీలక పాత్ర పోషించిన ఇనగంటి రవికుమార్ గారు మనతో ఉన్నారు. ఆహ్వానిద్దాం. నమస్కారం రవికుమార్. నమస్కారం సార్, మొదట ఈ డీలిమిటేషన్ జరుగుతున్నది అనేటువంటి ఒక చర్చ మొదలయ్యింది. మరి కేంద్రంలో అందుకు సంబంధించి ఏం మొదలయ్యిందో తెలియదు, కానీ ఇది ఎలా చేయబోతున్నారు? ఎందుకు దక్షిణాది రాష్ట్రాలు ఇంత ఆందోళన చెందుతున్నాయి? తెలుగు ప్రేక్షకులకి నమస్కారం అండి. ముందుగా అసలు పునర్విభజన అంటే ఏమిటి? పునర్విభజన అంటే పార్లమెంటు, అసెంబ్లీ స్థానాలని మళ్ళీ మనం వాటిని సరిహద్దులు మార్చి చేసేది, జనాభాకు అనుగుణంగా నియోజకవర్గాలు పెంచేదాన్ని పునర్విభజన అంటారు, డీలిమిటేషన్. మన భారతదేశంలో 51, 61, 71 సెన్సస్ ప్రకారం ఇప్పటి వరకు 3 పర్యాయాలు చేశారు. 400, 522, 543 పార్లమెంటు స్థానాలు అయినాయి. అప్పుడు జనాభా నిష్పత్తి ప్రకారం మనకి ఆయా రాష్ట్రాలకు పార్లమెంటు స్థానాలు కేటాయించేవాళ్ళు. వాటిల్లో కూడా ఏంటంటే మనకి కేంద్రపాలిత ప్రాంతాలు ఢిల్లీ మినహాయించి 6, ఈశాన్య రాష్ట్రాల్లో ఒక 6, అంటే 12, 6 కేంద్రపాలిత ప్రాంతాలు, 6 చిన్న రాష్ట్రాలను మినహాయించి మిగిలిన వాటికి ప్రపోర్షన్ వాళ్ళ జనాభా నిష్పత్తి ప్రకారం పార్లమెంటు స్థానాలు కేటాయించేవాళ్ళు. దాని ప్రకారం 71 జనాభా ప్రకారం 73లో మొదలుపెట్టి చేసిన పునర్విభజన 75కి పూర్తయితే దాని ప్రకారం 543, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కి 42 స్థానాలు, దక్షిణాదిలో ఉన్న పుదుచ్చేరి కేంద్రపాలిత ప్రాంతంతో సహా ఆ ఒక్క సీటుతో కలిపి 130 స్థానాలు వచ్చినాయండి. అప్పుడు ఒక్కో పార్లమెంటు స్థానానికి యావరేజ్ పాపులేషన్ 10,75,000. అయితే మనకు 1960 దశకం నుంచే భారతదేశంలో జనాభా పెరుగుతుంది. ఈ జనాభా వృద్ధి రేటుని మనం తగ్గించాలి. 4, 5, 6% ఉంటుంది. దీనివల్ల భవిష్యత్తులో మనకి ఈ ఆహార ధాన్యాలు, లేకపోతే ఉపాధి, ఉద్యోగ అవకాశాలు, మౌలిక రంగాల్లో అప్పుడు అన్నీ ప్రభుత్వ రంగంలో ఉండేవి. అంటే ఏదైనా పరిశ్రమలు కానీ ఏదైనా ప్రభుత్వ రంగంలో, ప్రైవేట్ రంగంలో లేవు. 91 లిబరలైజేషన్ తర్వాతే ఎక్కువ ప్రైవేటు, అంటే విదేశీ డిప్యూటీ. అప్పుడు ప్రైవేటు ఉండేవి. టాటాలు, బిర్లాలు, ఇతర సంస్థలు, గోయింకాసు వీళ్ళవి ఉండేవి. అయితే అవన్నీ గ్రహించిన కేంద్రం ఆ రోజు జవహర్లాల్ నెహ్రూ సమయంలోనే బర్త్ కంట్రోల్ ఇందిరాగాంధీ విస్తృతంగా తీసుకొచ్చారు. తీసుకొచ్చిన తర్వాత బర్త్ కంట్రోల్ ఏ రాష్ట్రాలు ఎలా జరుగుతుందని అంటే మనం ఇక్కడ ఒక మాట ఇందిరాగాంధీ గురించి చెప్పుకోవాలండి. ఈరోజు ఈ సమస్య మీరు మాట్లాడారు, ప్రజల్లో వస్తుంది లేదా ఇంకోటి నడుస్తుంది, తీర్మానాల దాకా వెళ్ళినాయి. ఈ సమస్యని బర్త్ కంట్రోల్, ఫెర్టిలిటీ రేట్ని తగ్గించిన రాష్ట్రాలు లేదా ఆదాయాన్ని పెంచిన రాష్ట్రాలు నష్టపోకూడదు అన్న ఒక ఏకైక ఆలోచన 50 ఏళ్ల క్రితం. కంప్యూటర్ లేవు, మన టెలిప్రింటర్లు ఉన్నాయి. ఇక్కడ ఉత్తరం రాస్తే 4 రోజులకి ఢిల్లీ వెళ్తుంది, పేపర్ పొద్దున్న 10ంటికి వస్తుంది. ఈ సమయంలో ఆమె 50 సంవత్సరాలకు ముందు ఆలోచించి ఈ జనాభాని ఇప్పటికే ఒక దశాబ్దం అయింది మనం మొదలుపెట్టి, 65, 67లో మొదలుపెట్టాం. ఈ 8 ఏళ్లలోనే ఫలితాలు ఎలా ఉన్నాయి? దక్షిణాదిన కంట్రోల్ చేసుకుంటూ వస్తున్నారు కుటుంబ నియంత్రణ. ఉత్తరాదిన వచ్చేటప్పటికి కొన్ని రాష్ట్రాలు అసలు మొదలే లేదు, వాళ్ళ వృద్ధి రేటు తగ్గట్లేదు. సో నెక్స్ట్ డీలిమిటేషన్ అంటే 10 ఏళ్ళకి డీలిమిటేషన్ కదా. 81 లేదా 91లో డీలిమిటేషన్ జరిగితే దక్షిణాది రాష్ట్రాలు సీట్లు నష్టపోతాయి.
వాళ్ళు పెనలైజ్ అవ్వకూడదు, వాళ్ళు పెనాల్టీ కాకూడదు, వాళ్ళు నష్టపోకూడదని అప్పుడే గ్రహించిన విజనరీ అనే పదాలకి అర్థం అవ్వండి. నాయకత్వంలో ఎమర్జెన్సీ లాంటివి జరిగి ఉన్నాయి, కాదంటలేదు, తప్పులు మనిషి అన్నాక తప్పులు జరుగుతాయి. కానీ ఈరోజు సమస్యని ఆ రోజు గ్రహించి 25 ఏళ్ల పాటు దేశంలో పునర్విభజన అంటే జనాభా ప్రకారం సీట్ల పెంపుదల లేకుండా 76 to 2001 వరకు రాజ్యాంగ సవరణ తీసుకొచ్చారు. 42వ రాజ్యాంగ సవరణ తీసుకొచ్చామా, 25 ఏళ్ల పాటు బ్యాన్ చేశారు, అంటే దీన్ని ఫ్రీజ్ చేశారు. ఫ్రీజ్ చేసిన తర్వాత 2001లో అప్పుడు దాకా పునర్విభజన జరగలేదు. 2001లో అటల్ బిహారీ వాజ్పేయి గారు సేమ్ మ్యాగ్నానిమిటీ, దేశం పట్ల ఈ అన్ని రాష్ట్రాలు సమానంగా ఉండాలి, రాజకీయ లాభాపేక్షలు కాదు అని ఉద్దేశంతో ఆ రోజున్న న్యాయశాఖ మంత్రి అరుణ్ జైట్లీ గారు కూడా 2001లో 2001లో ఆలోచన చేసి 2002లో నో ఇలా చేయకూడదు, నష్టపోతారు, కరెక్ట్ కాదు అని ఇంకొక 25 సంవత్సరాలు ఎక్స్టెన్షన్ 81వ రాజ్యాంగ సవరణ ద్వారా ఇంకొక 25 సంవత్సరాలు ఎక్స్టెండ్ చేశారు. అంటే 50 సంవత్సరాలు 76 నుంచి 2026 వరకు ఈ ఫ్రీజింగ్ పార్లమెంటు స్థానాలు పెంపు లేకుండా చేశారు. అయితే చెప్పండి. ఇందిరాగాంధీ గారు మీరు అన్నట్టు నిజమే విజనరీ చేశారు, కానీ ఉత్తరాది రాష్ట్రాల్లో ఎందుకు కంట్రోల్ చేయలేకపోయారు, దక్షిణాది రాష్ట్రాల్లో ఎందుకు కంట్రోల్ చేయగలిగారు? ఇప్పుడు అదే కదా, మా మీదేమో గట్టిగా రుద్దేశారు, దానివల్ల దక్షిణాది రాష్ట్రాలేమో జనాభా నియంత్రణ స్ట్రిక్ట్గా అమలు చేస్తూ వచ్చాయి, ఉత్తరాది రాష్ట్రాలకు ఆ ఇది లేకుండా పోయింది. అక్కడ కూడా చేసి ఉంటే ఇప్పుడు జనాభా ప్రాతిపదికన చేసినా ఇలాంటి సమస్య తలెత్తేది కాదు కదా అనే అభిప్రాయం ఉంది కదా సార్. వాస్తవాన్ని అంటే ఇక్కడ జనాభా నియంత్రణ ఒకటితో పాటు లిటరసీ రేటు కూడా ఎక్కువ అవటం, లిటరసీ అంటే అక్షరాస్యత లేదా చదువుకోవటం అనేది ఈ రాష్ట్రాల్లో 60 దశకం నుంచే పెరిగిందండి, ఎక్కువ బాగా దక్షిణాది రాష్ట్రాల్లో. సో కేరళ హైయెస్ట్ లిటరసీ రేటు 30 సంవత్సరాల క్రితమే దేశంలో. సో లిటరసీ రేట్ ఎప్పుడైతే పెరిగిందో చదువుకుని బయటికి వెళ్ళటం, లేకపోతే అరే ఒక పిల్లలు చాలు, 2 పిల్లలు చాలు, మనకి చిన్నప్పుడు స్లోగన్స్ ఉండేవి గోడల మీద, ఒకరు ముద్దు, 2 అని ఆ స్లోగన్స్ వచ్చి ఇద్దరు హద్దు అని చెప్పేసి అని ఆ రోజుల్లో వాటికి వీళ్ళు ఈ ముఖ్యమంత్రులు కానీ, ఈ పాలకులు కానీ, ఈ ప్రజలు కానీ ఒక చైతన్యవంతులయ్యి వాటిని అమలు చేశారని. అంటే అమలు చేశారంటే వ్యక్తిగా మన కుటుంబంలో మనకి 2 చాలని, ప్రభుత్వం ఏమో మీరు 2 కంటే 2 ఉంటేనే స్థానిక సంస్థలో పోటీలకు అర్హులని, 2 ఉంటే జాబుకి తొందరగా అవకాశం ఉందని, ఇలాంటి అదే దక్షిణాది రాష్ట్రాలు పాటించినాయి, ఉత్తరాది రాష్ట్రాలు పాటించేలా ఎందుకు చేయలేకపోయాయి ఆ ప్రభుత్వాలు? అది ఆ పాలకులు, ఆ ప్రజలు వాళ్ళు చేయాల్సిన కార్యక్రమాన్ని వాళ్ళు చేయలేకపోయారు. చేయలేకపోవటం వల్ల ఈరోజు ఈ ప్రశ్న ఉత్తమం అయిపోయింది. ఎందుకు చేయలేకపోయారు అంటే 100 కారణాలు. ఇప్పుడు కర్ణుడి చౌకు 100 కారణాల లాగా ఇప్పుడు దానికి 100 ఉన్నాయి. ఇప్పుడు టేక్ ఇట్ గ్రాంటెడ్ లాగా అయిపోయింది. ఓకే, మనం ఏది చేసినా నడిచిపోయిద్ది అనేది దాదాపు ఉత్తరాది పాలకులే ఉంటాం కేంద్రంలో. ఇప్పుడు ఈ ఆందోళనలో వాస్తవం ఉందా, నిజం ఉందా? ఇప్పుడు డిలిమిటేషన్ జరిగితే జనాభా ప్రాతిపదిక కరెక్ట్ అండి. మీరు అడిగిన దాని ప్రకారం ఆందోళన ఎందుకుంది అంటే 50 సంవత్సరాలు 2026కి ఫ్రీజింగ్ అయిపోయిందండి. అంటే ఇక ఒక గేట్ పెట్టారు మీరు, ఈ గేట్ దాటి పలానా తారీఖు దాకా వెళ్ళకూడదు. తర్వాత ఈ గేట్ తర్వాత ఓపెన్ అయ్యింది. ఓపెన్ అయిన తర్వాత ఇంకా ఫ్రీజింగ్ లేదు కదా, అప్పుడు డిలిమిటేషన్ యాక్ట్ ఒకటి తెస్తే సరిపోయింది, కమిషను యాక్ట్. ఆ యాక్ట్లో ఏం పొందుపరుస్తారు? ఫ్రీజింగ్ అయిపోయింది కాబట్టి న్యాచురల్గా ఓకే ఇంక్రీజ్ ఎలా, దేశ జనాభాని బట్టి ఆ 12 రాష్ట్రాలు మినహాయించి చేస్తారు. చేసినప్పుడు ఏమైందంటే ఒకవేళ సీట్లు పెంచట్లేదు, 543తోనే చేయాలి అనుకున్నారు అనుకోండి, అప్పుడు ఏమైందంటే దక్షిణాదిన 130 స్థానాల నుంచి 105 స్థానాలకు పడిపోతాయి. పెంచకుండా 543తోనే వాళ్ళు పాపులేషన్ ప్రకారం ఏ స్టేట్కి ఎన్ని వస్తాయి అనేది డిసైడ్ చేశారనుకోండి, ఓకే పంపిణీ చేశారనుకోండి, 25 స్థానాలు కోల్పోతాయి. అంటే ఇప్పుడు 10 లక్షల సగటున 10 లక్షల జనాభాకి ఇప్పుడు జనాభా 25 ఏముంది యావరేజ్ పార్లమెంట్ నియోజకవర్గం, దాని ప్రకారం చేశారు. చేస్తే దక్షిణాదికి మీకు
25 స్థానాలు కోల్పోతుందండి. అంటే కేరళలో 10, కర్ణాటక 9, ఆంధ్ర 5, తెలంగాణ 3, 4 అట్లా దాదాపు 35 స్థానాలు కోల్పోతుంది. అంటే అలా కాకుండా ఇప్పుడు మీరు అనొచ్చు ఏంటండి అసలు ఇంతవరకు కేంద్రం బీజేపీ వాళ్ళు చెప్తున్నారు. నేను ముందు అదే అన్నాను. చెప్పండి. అదే అన్నాను కదా, ఆ ప్రయత్నాల్లో ఉందా కేంద్రం? వాళ్ళు లేదు చూడలేదు కొడుకు పేరు సోమలింగం ఏంటని మనకు బీజేపీ నేతలు కానీ నాకైనా మీకైనా ఆ సందేహం సహజం. అయితే అమిత్ షా గారు కోయంబత్తూరులో ఏం చెప్పారంటే దక్షిణాదికి సీట్లు తగ్గవు ప్రోరేటా ప్రకారం పెంచుతాం అన్నారండి. తగ్గవన్నారు అంటే జరుగుతుంది, ప్రోరేటా ప్రకారం పెరుగుతాయి అన్నారు. అంటే ప్రోరేటా అంటే ఏంటంటే ఇప్పుడు జనాభాతో పాటు ప్రోరేటా పర్సంటేజ్ సపోజ్ 50% పెంచుతామన్నారు అనుకోండి. ప్రోరేటా ప్రకారం అందరికీ అదే రేషియోలో రేటా ప్రకారం ఇస్తారనుకుందాం అనుకోండి. ఇప్పుడు తమిళనాడు పుదుచ్చేరి కలిపి 40 స్థానాలు ఉన్నాయండి. తమిళనాడు 39, పుదుచ్చేరి ఒకటి 40 ఉన్నాయి. ఉత్తరప్రదేశ్ 80 ఉన్నాయి. తేడా ఎంతండి? అంకె 40 కదా. పార్లమెంటరీ ప్రజాస్వామ్యంలో ఏది కీలకం? అంకే కదా, సంఖ్యే కదా. ఈ 40 స్థానాలు డిఫరెన్స్ ఉంది. ఇప్పుడు రేపు 50% పెంచారనుకోండి, తమిళనాడుకి ఎన్ని పెరుగుతాయి? పుదుచ్చేరికి 40కి 60 అవుతాయి. ఇప్పుడు తేడా ఎంత ఉంది? 40 ఉంది ఇద్దరికి, ఉత్తరప్రదేశ్కి తమిళనాడుకి. ఇప్పుడు రేపు వాళ్ళకి ఎన్ని అవుతాయి? 80లో 40 పెరుగుతాయి, 120. అంటే డిఫరెన్స్ ఇప్పుడు 60కి 120కి తేడా ఎంత? 60 వచ్చింది. 60 సీట్లు. ఇందాక ఎంత ఉంది తేడా? ఇప్పుడు ఎంత ఉంది? 40 ఉంది. అంటే అంకె ఎంత పెరుగుతుంది? 20 స్థానాలు పెరుగుతున్నాయి, అదనంగా పెరుగుతున్నాయి. లాజిక్. ఇప్పుడు 20 అప్పుడు ఏమవుద్ది? దక్షిణాది వాటా ఇప్పుడు పార్లమెంట్లో 543లో దక్షిణాది వాటా 543 ఉందండి. 543లో వీళ్ళ వాటా ఎంత ఉంది? 130 స్థానాలంటే 24% ఉంది, 24.6 ఉంది. అప్పుడు ఎంత అవుతుంది? 19 అయింది. ప్రపోర్షన్ పెంచినా కూడా అంకె మీరు అందరికి సమానంగా పంచినా వాళ్ళది ఎక్కువ పెరుగుతుంది కదా. పెరిగినప్పుడు ఏమైంది? ఒక్క ఓటు విలువ ఏంటి, ఒక్క సీటు విలువ ఏంటి అనేది మీకు 98లో అటల్ బిహారీ వాజ్పేయి అవిశ్వాస తీర్మానం వచ్చినప్పుడు గిరిధర గోమాంగో ఓటు వేస్తే ప్రభుత్వం పడిపోయిన చరిత్ర అంకె విలువ ఒక పార్లమెంటు స్థానం విలువ తెలియజేస్తుంది మీకు. ఇప్పుడు మరి ఒక్క స్టేట్లోనే 20 తేడా వస్తే బీహార్ ఎన్ని వస్తాయి, మధ్యప్రదేశ్ ఎన్ని వస్తున్నాయి, రాజస్థాన్ ఎన్ని వస్తున్నాయి? ఇప్పుడు వాళ్ళ 200 నుంచి 360 అవుతాయి. మన ఎన్ని అవుతాయి? 130 నుంచి 162 అవుతాయి. అంటే నంబర్ గేమ్ చాలా తేడా వస్తుంది. సో ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం ఆలోచన ఏంటి, ఎట్లా చేయాలని? అమిత్ షా గారు చెప్పింది ఇప్పటికైతే ప్రోరేటా అని చెప్పారండి. పేపర్ మీద ఏం లేదు ఇంతవరకు. ప్రోరేటా అంటే మీరు చెప్పిన దాని ప్రకారం ఇలా పాపులేషన్ అనుకోండి, పాపులేషన్ ప్రకారం వేసినా ఇంకో విధంగా అయిపోయింది. ఇప్పుడు సపోజ్ పాపులేషన్ వేసారు అనుకోండి, మనకున్న పాత వేసిన దాని కానీ మెథడాలజీ కానీ మనం తీసుకున్నాం అనుకోండి. సపోజ్ ఒక మాట చెప్తున్నారు, ఏమని 880 సీట్లు అవుతాయి అని ఒక ప్రచారం. 880 సీట్లు అయినాయి అనుకోండి. ఉత్తరప్రదేశ్ జనాభా 71 నాటికి 12.27% ఉంది. ఇప్పుడు 16.77 ఉంది అంటే జనాభాలో మనకి. అదే మనకి ఆంధ్రప్రదేశ్ ఉందనుకోండి, అప్పుడు 4.5 ఉంది, ఇప్పుడు 4.14 ఉంది. అంటే వాళ్ళది 5% పెరిగితే 4%, ఇక్కడ 0.10% పెరిగింది. తెలంగాణ ఉందనుకోండి, మీకు అప్పుడు 2.31 ఉంది, 2.95 అయింది, కొద్దిగా మెరుగు. ఎందుకంటే అర్బనైజేషన్ వల్ల, హైదరాబాద్ గ్రోత్ వల్ల ఆ 0.6% వచ్చింది. సో ఆ బీహారు, ఈ మధ్యప్రదేశ్, రాజస్థాను విపరీతంగా పెరిగినాయి. గుజరాత్ కూడా మీకు 3.9 ఉంది, 5.7 అయింది. దీనివల్ల ఏమవుతుందంటే వాళ్ళకి సీట్ల సంఖ్య భారీగా పెరిగింది. జనాభా ప్రకారం వేస్తే 810లో ఆ విధంగా వస్తుంది. దక్షిణాదికి సీట్లు ప్రోరేటా కానీ పాపులేషన్ రేషియో కానీ చేస్తే పునర్విభజన భారీగా, మనమే కాదు, పంజాబ్ సీఎం గారు మన మద్రాసు మీటింగ్కి వచ్చారు. వాళ్ళు ఏం చెప్పారు? ఆయన మాకున్న పంజాబ్లో శాతం 1.98 ఉంది వాళ్ళకి, ఇది పాపులేషను. ఇప్పుడు 2.33 అయింది. వాళ్ళ సీట్ షేరు 2.9 ఉన్నది
2.1కి వస్తుంది. అట్లెందుకని పార్లమెంట్లో షీర్లు అంటే పాపులేషన్ వాళ్ళకి పెరగలేదు ఓకే అబ్నార్మల్గా. హిమాచల్ ప్రదేశ్ నష్టపోయింది. అంటే ఇప్పుడు సౌత్తో పాటు డీలిమిటేషన్ బాధిత రాష్ట్రాలు కూడా కలవాల్సిన అవసరం ఉంది. ఇంకొకటి ఇప్పుడు ఏం లేదు కదా అంటారు, నోట్ల రద్దులాగా ఓవర్ నైట్ డెసిషన్ తీసుకున్నారనుకోండి, లేదు మన జమ్మూ కాశ్మీర్ లాగా పొద్దున్నే 9:30కి వచ్చి పార్లమెంట్లో నేరుగా బిల్లు పెట్టారనుకోండి. 46 అని రాజ్నాథ్ సింగ్ ఎప్పటి నుంచో చెప్తూ ఉన్నాడు కదా, అది బై డిఫాల్ట్ జరిగేది. సో అంటే రాజకీయ నిర్ణయం తీసుకోవాలి కదా దీనికి, యాక్ట్ వీళ్ళు ఏమంటారంటే టీఓఆర్ రాకుండా ఇప్పుడే ఏంటి యాక్ట్ రాకుండా అని. అంటే ఈ ప్రమాదం ఇలా పొంచి ఉంది కాబట్టి దీని మీద అలర్ట్ అవ్వటంలో తప్పు లేదు అనేది నా బోటి వాళ్ళ వాదన. అంటే ఇక్కడ మీరు చెప్పినట్టు 50 ఏళ్ల పాటు డీలిమిటేషన్ జరగకుండా, అంటే డీలిమిటేషన్ అనేది మనకు 2004లో జరిగింది. 2004లో జరిగింది. అది ఎలా జరిగింది? ఆంధ్రప్రదేశ్, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ 42 సీట్లు ఉన్నాయి. 42 సీట్లే ఉన్నాయి. ఆ 42 సీట్లు పాపులేషన్ రీడిస్ట్రిబ్యూట్ చేశారు. ఓకే, ఇక్కడున్న జనాభా అసెంబ్లీలు చేసి 294 చేసి 42 కొత్తగా ఫ్రేమ్ చేశారు. మళ్ళీ అంటే రూపురేఖలు మారినాయి, ఈ జనాభాని పెంచి. మళ్ళీ ఇప్పుడేమైంది, ఆ రోజు మల్కాజ్గిరి పార్లమెంటు 18 లక్షలు 20 లక్షల పాపులేషన్ ఉంటే ఇప్పుడు 45 లక్షలు అయింది. దేశంలో హైయెస్ట్ జనాభా ఉంది. ఇప్పుడు తమిళనాడులో మన మీటింగ్లో కానీ నిన్న తెలంగాణ అసెంబ్లీలో రేవంత్ రెడ్డి గారు కూడా పెట్టిన తీర్మానం ఏంటి, మీరు 25 ఏళ్ళు వాయిదా వేయండి. అవును, ఆ ఇద్దరు విజనరీస్ చేశారు కాబట్టి. లేదు మీరు డీలిమిటేషన్ చేయాలంటే ఉన్న 543ని ఏ రాష్ట్రానికి ఆ రాష్ట్రం ఆ సీట్లు కదలపకుండా డీలిమిటేషన్ చేయండి, ఉన్న పర్సంటేజ్ని కాపాడుతూ. అంటే సీట్లు కదిలీకుండా ఒకటి, రెండో ఆప్షన్ ఇది, సీట్లు కదిలీకుండా మళ్ళీ డీలిమిటేషన్ చేయండి. మళ్ళీ మార్పు చేర్పులు వచ్చినాయి కాబట్టి. మూడో అంశం ఏంటంటే, మీరు పెంచేటైతే మాకు దక్షిణాది 36% జీడిపిలో ఆదాయంలో మా వాటా ఉంది. మా వాటా ప్రకారం మాకు 33% అన్న సీట్లు ఇవ్వండి. 24% ఉన్నాయి కదా ఇప్పుడు, మాకు 9 పెంచి 33 ఇవ్వండి అంటున్నారు రేవంత్ రెడ్డి గారు వాదన. ఇక్కడ దక్షిణాదిలో సీట్లు తగ్గితే మన ప్రమేయం లేకుండా బిల్లులు పాస్ చేసుకోవచ్చు, చట్టాలు చేసుకోవచ్చు అనే దీంట్లో వాస్తవం ఉందా? ఒక దేశంలో ఉన్నటువంటి పార్లమెంటేరియన్లు లేకపోతే అన్ని రాష్ట్రాల సమాఖ్యానే కదా దేశం. సో వీటిని పరిగణలోకి తీసుకోకపోయినా పర్లేదు, ఆ సీట్లలో మేము గెలిచేస్తాం, మేము చేసేసుకుంటాం అనడానికి అవకాశం ఉంటుందా? అంటే మనకి అమెరికా సంయుక్త రాష్ట్రాల లాంటి ఫెడరల్ సిస్టమ్ కాదు, ఫెడరల్ సిస్టమే కానీ రాష్ట్రాలు స్వయం ప్రతిపత్తి లేదు. సేమ్ అట్లా ఇప్పుడు అన్ని దేశం అంతా కాదు, ఇక్కడ ఆ 5 రాష్ట్రాలే కీలకం అయిపోతాయి. ఇక ఉత్తరప్రదేశ్, బీహార్, రాజస్థాన్, మధ్యప్రదేశ్, గుజరాత్, ఈ 5 రాష్ట్రాల్లో 60% సీట్లు తెచ్చుకున్న దేశంలో ఫర్ ఎవర్ అధికారంలో ఉండొచ్చు. ఇక్కడ మేము 36% ఆదాయం ఇస్తా, మీరు మాకు ఎంత ఇస్తున్నారు రూపాయికి? తమిళనాడుకి 26 పైసలు వస్తుందండి రూపాయికి, మనం రూపాయి ఇస్తే వాళ్ళకి కేంద్రానికి. కర్ణాటక 16 వస్తుంది, తెలంగాణ, ఆంధ్ర మెరుగు 42-40 పైసలు వస్తుంది, కేరళకి 49 పైసలు వస్తుంది డెవల్యూషన్ రూపంలో. అదే మీకు బీహార్కి 6 రూపాయలు వెళ్తుంది రూపాయికి, వాళ్ళు కట్టే రూపాయికి కేంద్రానికి ఇస్తే 6 రూపాయలు ఇస్తుంది. ఉత్తరప్రదేశ్కి 2 రూపాయలు చిల్లర వెళ్తుంది, మధ్యప్రదేశ్కి 1.75 వెళ్తుంది, రాజస్థాన్కి 2 రూపాయలు వస్తుంది. అంటే మీరు చెప్పిన విధానాలు పాటించి మేము పాపులేషన్ కంట్రోల్ చేసి, మేము లిటరసీ రేటు పెంచి, మేము ఆదాయాలు తెచ్చి మీకు ఇచ్చి, చివరికి మీ చేత పిడిగుద్దులు గుద్దించుకుంటున్నాం. 6 రాష్ట్రాలు దక్షిణాది పుదుచ్చేరితో సహా 6 రాష్ట్రాలు 6వ వేలులాగా మారిపోతాయి. 6వ వేలు ఏంటి? ఉన్న ఒకటే లేకపోయినా ఒకటి. ఆ విధంగా భవిష్యత్తులో జరిగే ప్రమాదం ఉందని తెలంగాణ ముఖ్యమంత్రి గారు మద్రాసు సమావేశంలో స్పష్టంగా చాలా గట్టిగా వాదన వినిపించారు. ఒక రకంగా ఇది ప్రమాద గంటికే మీరు చెప్పినట్టు. మరి ఈ ప్రమాద గంటిక ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయ నాయకులను ఎందుకు తాకలేదు? మొన్న జరిగిన దక్షిణాది రాష్ట్రాల మీటింగ్కి ఎందుకు వెళ్ళలేదు? అంటే వాళ్ళు కూడా బీజేపీ లాగా, బీజేపీ వాళ్ళు మాట్లాడారు, వీళ్ళు మాట్లాడలేదు. వాళ్ళు కూడా ఏం లేదు, ఇప్పుడే ఏంటంటే అసలు ఏం మొదలే లేదు ఏంటి అని. మొదలు లేకపోయినా మీకు స్టాలిన్ గారు ఒక పొరుగు రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఒక లేఖ పంపించారు కదా. మన జగన్మోహన్ రెడ్డి గారు అద్భుతమైన లేఖ రాశారు. ఆయనేమో
ప్రధానమంత్రికి రాశారు. ఆయన పార్టీ ఎంపీ సుబ్బారెడ్డి గారు స్టాలిన్కి రాశారు. ఏమని రాశారు? జగన్మోహన్ రెడ్డి గారు అబ్బో మీరు చేసేటప్పుడు జాగ్రత్తలు తీసుకోండి అట్లాగని రాశారు. రాసి ఆయన కూడా ప్రోరేటా అని రాశారు. అమిత్ షా గారు చెబితే అది మనకు వేదం కదా. ప్రోరేటాలో ఉన్న లాభ నష్టాలు బేరీ చేసుకోకుండా లెటర్ రాస్తే నువ్వు బీజేపీకి మద్దతు ఇచ్చినట్టుగా ఈ అంశంలో. అంటే మన ఇన్ ద సెన్స్ మనం దక్షిణాది రాష్ట్రాల్లో ఉండి మాట్లాడుతున్నాం కాబట్టి మన వేలితో మన కన్ను పొడుస్తున్నట్టు. నువ్వు వాళ్ళే ఇప్పుడు లేక నేను వెళ్ళలేదు, ఓకే వెళ్ళాలని రూల్ లేదు కదా. మీ అభిప్రాయం మీరు తర్వాత చెప్పొచ్చు, తప్పే ఉంది. ఇప్పుడు వాళ్ళకి వాళ్ళు పిలిచారు, రాజకీయ ప్రయోజనాలు అంటున్నారు, మీరు వెళ్ళొద్దు, ఓకే మీకంటూ స్టాండ్ కరెక్ట్గా ఉండాలిగా. ఆయన ఆ రకంగా రాశారు. తెలుగుదేశం జనసేన బీజేపీలో కూటమిలో కాబట్టి మనం వాళ్ళ దగ్గర నుంచి ఆశించడం కూడా ఈ మీటింగు లేకపోతే ఇప్పటికిప్పుడు స్పందన ఆశించడం కూడా అత్యాశ అయిద్దని నా భావన. కాకపోతే రేపైనా వాళ్ళు ఈ దక్షిణాది లేదా ఈ తెలుగు ప్రజలకు లేదా ఈ ఆంధ్రప్రదేశ్ ప్రజలకి ఏదో ఒక వాళ్ళ అభిప్రాయం లేదా వాళ్ళు ఏం చేయబోతున్నారు అనేది చెప్పాల్సిన బాధ్యత వాళ్ళ మీద ఉందనేది నా భావన. అంటే ఇక్కడ మీరు ఒక పొలిటికల్ అనలిస్ట్గా సెఫాలజిస్ట్గా చెప్పండి, దక్షిణాది రాష్ట్రాల్లో బీజేపీ ఎమర్జ్ కావాలనుకుంటున్న మాట వాస్తవం, అందుకు తగిన ప్రయత్నాలు చేసుకుంటున్నది వాస్తవం, కూటమి గట్టో లేకపోతే సొంతంగానో లేకపోతే ఏదో కింద మీద పడి రావాలి అనుకుంటున్నది వాస్తవం. అలా రావాలి ఎమర్జ్ కావాలనుకుంటున్నటువంటి దేశవ్యాప్తంగా తమ పార్టీని విస్తరించాలనుకుంటున్న బీజేపీ పార్టీ ఇప్పుడు కేంద్రంలో ఉండి ఇలాంటి స్టెప్ ఒకటి తీసుకుంటే మరి దక్షిణాది రాష్ట్రాల్లో ఎమర్జ్ కావడానికి అవకాశం ఎక్కడ ఉంటుంది? అంటే ఇవన్నీ పెద్ద లెక్కలే కాదు కదా. మాకు తమిళనాడులో అంటే ప్రజలు ఆలోచించారా? ఏడీఎంకే 60 సీట్లు, జయలలిత తర్వాత కూడా 60 సీట్లు వచ్చినాయి వాళ్ళకి. ఇప్పుడు అన్నామలై బీజేపీ అధ్యక్షుడిగా స్పీడ్గా తిరుగుతున్నారు. సినిమా నటుడు విజయ్ని ఏదో కూటమిలోకి వచ్చే అవకాశం ఉంది. సో స్టాలిన్ పరిపాలన ఫెయిల్యూర్స్ అవినీతి అన్నిటిని పెట్టేసి మేము బుల్డోజ్ చేసేసి వచ్చేదానికి అవకాశం ఉంటుంది. లేకపోతే చివరిలో అవి ఉంటాయి కదా సంస్థలు, కొన్ని కేంద్ర సంస్థలు వాళ్ళ చుట్టూ తిరుగుతూ ఉంటాయి. మనకి ఇక్కడ తిరిగినట్టుగా ఆంధ్ర, తెలంగాణ, కర్ణాటక తిరిగినట్టుగా. మరి యాదృచ్ఛికంగా జరుగుతుందా, మరి ఎలా జరుగుతుందో మనకు తెలియదు. అది నెక్స్ట్ కర్ణాటక ఉంది, కాంగ్రెస్ ఫెయిల్యూర్స్తో మేము వచ్చేస్తాం అనుకుంటున్నారు జనతాదళని పెట్టుకుని. కేరళలో 1-2 ఎంట్రీ తప్ప ఆ 2 కూటములు బలంగా ఉన్నంతసేపు వీళ్ళకి స్థానం లేదు. తెలంగాణలో అసెంబ్లీలోనేమో 5 వచ్చి 8 వచ్చి, పార్లమెంట్లు కూడా 8 వచ్చినాయి. అది బీఆర్ఎస్ యొక్క త్యాగ ఫలితమా, బీఆర్ఎస్ ఓటింగ్ అటు మారిందా ఏంటి అనేది మనకు తెలియదు. అది కొంచెం లోతైన త్యాగ ఫలితం కూడా అయ్యుండొచ్చా మరి, అంతే కదా. ఆంధ్రప్రదేశ్ ఉందనుకోండి, జగన్ ఓటు ఎప్పుడు వీళ్ళకి రాదు, తెలుగుదేశం జనసేన ఓటు రావాలి. మరి జనసేన నాయకుడిని కొంచెం సౌత్లో వాళ్ళు పెంచాలనుకున్నప్పుడు ఇంకా ఆంధ్రప్రదేశ్లో వాళ్ళతో వెళ్ళటమే. సో ఏతావాత ఎటు చూసినా ఈ దక్షిణాదిలో వాళ్ళుగా రాజ్యాన్ని స్థాపించగలిగేది ఒక కర్ణాటకేనండి. అది జనతాదళ్ లేకుండా లేదు. ఒకప్పుడు వచ్చింది, పోయింది. ఇక ఇద్దరు కలిసే ఏర్పడి ఒకసారి మళ్ళీ విడిగా యడియూరప్ప ఒక్కడే సీట్లు తెచ్చారు ఆయన, ఇది పోయింది. ఇప్పుడు ఆ పరిస్థితి లేదు. మరి ఈ త్రిభాషా సూత్రం తీసుకొచ్చారు. ఏమంటే స్థానిక భాషలు ఎప్పుడైతే ఆల్రెడీ ప్రాంతీయ భాషల మనుగడకు ముప్పు వచ్చింది. దురదృష్టం ఏంటంటే దక్షిణాదిలో ప్రాంతీయ పార్టీల హవా ఉంది కానీ ప్రాంతీయ భాషలకు లేదండి, ఆదరణ లేదు. వీళ్ళు చూడరు. ఒక తమిళనాడు వాళ్ళు మాత్రం రెసిస్ట్ చేస్తున్నారు హిందీ రెసిస్ట్ చేసే కంటే వాళ్ళు ఒక పెద్ద నేరం చేశారు. నా దృష్టిలో నేరమే అది. ఒకప్పుడు తెలుగు వాళ్ళు 30-35-40% ఉన్న తమిళనాడు మనం విడిపోయి అక్కడి నుంచి వచ్చాం. డిఎంకే అంటే భయం తెలుగు వాళ్ళకి. డిఎంకేలో 4 మంత్రులున్నా తెలుగులో మాట్లాడలేరు, భయం. డిఎంకే స్కూల్స్ మూసేసింది, తెలుగు స్కూల్స్. అదేంటండి, వాళ్ళ పూర్వీకులే తెలుగు వాళ్ళు కదా. అట్లా ఇప్పుడు ఈరోజు పరిస్థితి కదా. మన ఉద్యోగం ముఖ్యం కదా, మా తాతలు మూతులు ఇవన్నీ కాదు కదా. వాళ్ళంతా ఇక్కడ మరి అందరూ వెళ్ళారు. అంత తమిళ ఫీలింగ్ వచ్చి తెలుగు భాష స్కూల్స్ కూడా పాడు చేసి ఇబ్బంది పెట్టిన వాళ్ళు అక్కడ వెళ్ళేవారు తమిళ్ కాదు. కరుణానిధి మీరు చెప్పారు ఎక్కడి నుంచి వెళ్ళారని, జయలలిత గారు మైసూరు నుంచి వెళ్ళారు. ఇప్పుడున్న ఈయన మన రజనీకాంత్ గారు కూడా మహారాష్ట్ర నుంచి వెళ్ళారు, మహారాష్ట్ర నుంచి వెళ్ళారు, కర్ణాటకలో ఉద్యోగం చేస్తా. మరి వాళ్ళు అంత తమిళ భాషను చేస్తే ఈ తెలుగు వాళ్ళకి ఏమైంది? కరెక్ట్.
వీళ్ళు భాషను పట్టించుకోరు. కానీ మలయాళీలకు ఉంది, అది కన్నడ ఉంది, దౌర్భాగ్యం వల్ల తెలుగు రాష్ట్రాలే. మరి ఇప్పుడు రాష్ట్రాలు అడ్డుకోగలుగుతాయా ఈ విషయాన్ని? లేదు కేంద్రం చేసేసుకుంటూ వెళ్ళిపోతుందా? బీజేపీ ఈరోజున్న ఎన్డీఏ నాకు అవగాహన ఉన్న మేరకు వాజ్పేయి, అద్వానీ లాంటి బీజేపీ ఎన్డీఏ కాదండి. వాళ్ళు ఇప్పటికి 2 ఎన్నికలు అయిపోయినాయి, 3 ఎన్నికలు అయిపోయినాయండి. 3 అయిపోయినాయి, 4వది ఇప్పుడు చెప్పాల్సినవన్నీ చెప్పేశారు. మనం రాజకీయం నేను మాట్లాడకూడదు, కానీ తప్పదు. అన్నీ అయిపోయిన జన్ధన్, నోట్ల రద్దు, అయోధ్య, బాబ్రీ మసీదు, జమ్మూ కాశ్మీర్ ఆర్టికల్ 370, కాశ్మీర్లో అధికారం, లేకపోతే ఇంక ఇతరత్ర అంశాలన్నీ అయిపోయినాయి. రైతు బంధు, లేకపోతే ఆయుష్మాన్ భవ, తాజాగా తెలుగు రాష్ట్రాల్లో వర్గీకరణ, ఎస్సీ వర్గీకరణలు అన్ని రకాలు అయిపోయినాయి. ఇంక ఇప్పుడు కొత్తగా మిగిలింది ఒకటే నాకు తెలిసి, 2 కోట్ల ఉద్యోగాల్లో 1/2 కోటి ఇచ్చారు అనుకోవచ్చు, మరి తెలియదు ఆ లెక్క కరెక్ట్గా. ఇంకా ఇంటికి 15 లక్షలు, అది ఇంటిగా అకౌంట్కో చెప్పారు 15 లక్షలు అని, అప్పుడు ఏదో వేస్తామని, అదొకటే మిగిలింది. ఎక్కడ ఆలోచిస్తున్నారు లేండి సార్, 15 లక్షలు వేస్తా ఉన్నారు కదండి, 14 అది వేస్తే ఈజీగా ఉంటుంది. అది వేయలేనప్పుడు ఇలాంటి పునర్విభజన చేసేస్తే ఇప్పుడు మొత్తం మార్పులు వచ్చేస్తే మహిళా బిల్లు ఆల్రెడీ ఆమోదం పొందింది 33%. ఇంకా వాళ్ళు చేయదలుచుకున్న తర్వాత ఆగేది లేదండి. ఎటు డ్యూ కదా 26కి, మనం కూడా వాళ్ళని తప్పడటానికి లేదు, 26కి డ్యూ ఉంది, ఇది చేయాల్సిన అవసరం ఉంది. అంటే దక్షిణాది రాష్ట్రాల ఈ ఆందోళనను పరిగణలోకి తీసుకోరా మరి? అది భవిష్యత్తే దానికి కాలమే సమాధానం అండి. అంటే తీసుకునే స్థాయిలో వీళ్ళు చేస్తారా లేదా అనే అనుమానాలు కూడా ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో చూస్తున్నాం కదా. తెలంగాణలో కేటీఆర్ వెళ్ళాడు, రేవంత్ రెడ్డి వెళ్ళారు, అధికార ప్రతిపక్షాలు 2 వెళ్ళాయి. ఆంధ్రప్రదేశ్లో ఏ పక్షము పోలేదు, ఏ పక్షము ప్రజలకు ఉపయోగకరం జరిగే విధంగా మాట్లాడిన సందర్భం లేదు ఈ విషయంలో. ఆయన ఏంటో జనసేన కొద్దిగా గందరగోళం ఉన్నట్టుంది. ఆయన వచ్చారని మీడియాలో మనం చూసాం, ఒక ఎంపీ వచ్చారు అటెండ్ అవ్వడానికని, మళ్ళీ వెనక్కి పిలిచారని, లేదు మేము హాజరవ్వలేదని వివరణ ఇచ్చారు. మరి ఎందుకంటే ఒకప్పుడు ఆయన కూడా ఉత్తరాది దక్షిణాది గురించి స్వరం పెంచిన నాయకులు కాబట్టి ఆయన కూడా. మరి ఇక తెలుగుదేశం పరిస్థితి ఇంక వాళ్ళే ప్రజలకు సమాధానం చెప్పుకోవాలి, వాళ్ళ మీద బాధ్యత ఉంది. వాళ్ళు దీనికి గనక భిన్నంగా వెళ్ళే ఆలోచన చేయరనుకుంటున్నా, చేస్తే మూల్యం చెల్లించుకునే అవకాశం ఉంటుంది.